ఎక్జిమాకు కార్నివోర్ డైట్. ఎక్జిమాకు కార్నివోర్ డైట్ నిజంగా పనిచేస్తుందా? మీరిప్పుడు ఉత్తమ ఫలితాన్ని పొందగలరు. ఈ వీడియోలో ఎక్జిమాకు కార్నివోర్ డైట్ గురించి మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ, ఇతర ఆహార విధానాలతో దీని పోలికలు సహా వివరంగా చెప్పబోతున్నా. అదనంగా సాధారణంగా జరిగే తప్పిదాలను కూడా చర్చించి మీ పురోగతిని ఎలా ట్రాక్ చేయాలో సూచనలు ఇస్తాం. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. గట్ మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు కట్టుబడిన సర్జన్ని. నేను కూడా నా 20 ఏళ్ల వయసులో జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఆటోమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను. కానీ నేను మాత్రమే కాదు, నా రోగులకు పనిచేసే ఒక విధానాన్ని విజయవంతంగా రూపొందించాను. నా విధానాన్ని మైండ్ ఇమ్యూనిటీ అప్రోచ్ అంటారు. ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలు సాధించింది. మీకు లేదా తెలిసిన ఎవరికైనా ఎక్జిమా సమస్య ఉంటే, వారు ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ mediclinic.comను సందర్శించి నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. ఎక్జిమా నుంచి కోలుకోవడానికి ప్రాక్టికల్ స్టెప్పులు, అలాగే కేవలం 6 వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు వివరంగా చెప్తాను. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. ఇంత గందరగోళంలో ఎక్జిమాకు నిజంగా పనిచేసేది ఏమిటో మనం ఎలా నిర్ణయించాలి? నేను ఎక్జిమాకు ఆదర్శవంతమైన ఆహారం అనే నా మరో వీడియోలో చెప్పినట్లుగా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఫైటోన్యూట్రియంట్లు అధికంగా ఉండే డైట్ ప్లాన్లను నేను బలంగా మద్దతు ఇస్తాను. ఎక్జిమా ఉన్నవారికి ఆహారం ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ణయించడానికి నేను 4 ప్రధాన ప్రమాణాలను ఉపయోగిస్తాను. ఈ 4 ప్రమాణాలను మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటిది ఫైటోన్యూట్రియంట్లు, రెండవది మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మూడవది మైక్రోబియోమ్ స్పెసిఫిసిటీ, నాలుగవది ఫుడ్ సెన్సిటివిటీ. ఈ ఒక్కోటి ఏమిటో మీకు ఆసక్తి ఉంటే ఎక్జిమాకు ఆదర్శవంతమైన ఆహారం వీడియోను చూసేయండి. అయినా ఇక్కడ నేను మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, మీ కడుపులోని హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ చక్కెర, స్టార్చ్లు, ఫైబర్ వంటి కార్బోహైడ్రేట్లను ఫర్మెంట్ చేస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, వాయువు మరియు చర్మంలో వాపు వస్తాయి. ఇప్పుడు కార్నివోర్ డైట్ను మరియు ఇది ఇతర డైట్లతో, ముఖ్యంగా నేను ఎక్జిమా నిర్వహణ కోసం సాధారణంగా సూచించే ఫైటోన్యూట్రియంట్ డైట్తో ఎలా పోల్చబడుతుందో చూద్దాం. అందువల్ల మీరు కార్నివోర్ డైట్ ఎక్జిమాకు పనిచేస్తుందా అని ఆశ్చర్యపడితే, కొన్నిసార్లు పనిచేస్తుంది. కానీ అది కేవలం ఈ సమీకరణం నుండి కార్బోహైడ్రేట్లను తొలగించడం వల్లే వాపు మూలాన్ని తగ్గించడం జరుగుతుంది. ఎక్జిమా కోసం కార్నివోర్ డైట్ పూర్తిగా జంతు ఆధారిత ఆహారాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఫైబర్, కార్బ్స్ను పూర్తిగా తొలగించడం మరియు సమతుల్యత కోసం ఎలక్ట్రోలైట్స్ను జోడించడం ఉంటుంది. కార్బ్స్ను తొలగించడం ద్వారా ఎక్జిమా కోసం కార్నివోర్ డైట్ హానికరమైన బ్యాక్టీరియాకు ఆహారం అందించడాన్ని ఆపుతుంది, బదులుగా ప్రోటీన్లు మరియు కొవ్వుల ద్వారా కాలరీలను అందిస్తుంది. అందుకే ఇది తాత్కాలికంగా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తరచుగా ఎక్జిమా తీవ్రత పెరిగినప్పుడు లేదా సంప్రదాయ ఆహార మార్గాలు పనిచేయని సమయంలో తాత్కాలిక వ్యూహంగా ఉపయోగించబడుతుంది. శరీరంలో హిస్టమిన్ను ప్రధానంగా ఉత్పత్తి చేసేది గట్ బ్యాక్టీరియా. గట్ బ్యాక్టీరియాకు ప్రాసెస్ చేయడానికి షుగర్ లేకపోతే హిస్టమిన్ స్థాయిలు తగ్గిపోతాయి. అయితే మీ కార్బ్స్ను తొలగించడమే గట్ మైక్రోబియోమ్ను ఆరోగ్యకరమైన సమతుల్యతకు తిరిగి తీసుకురావడాన్ని నిర్ధారించదు. నేను ముందు చెప్పిన ఆ 4 ప్రమాణాలను గుర్తున్నాయా? ఈ డైట్ దీర్ఘకాలంలో ఎలా పనిచేస్తుందో నేను వివరంగా చెబుతాను. ఇప్పుడు మొదటి ప్రమాణమైన ఫైటోన్యూట్రియంట్స్ను చూద్దాం. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కల ఆధారిత సూక్ష్మ పోషకాలు. ఇవి యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరమంతా, ముఖ్యంగా చర్మంలో వాపును తగ్గించడం ద్వారా ఎక్జిమా లేదా హిస్టమిన్ సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ 2021లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇది గట్ మైక్రోబయోమ్, ప్రోబయోటిక్స్ మరియు అవి ఎక్జిమా చికిత్సలో ఎలా పరస్పర చర్య చూపుతాయో పరిశీలించింది. ఇంకా 2020లో వచ్చిన మరో అధ్యయనం ఉంది. ఇది క్వెర్సిటిన్ మరియు దాని బయోయాక్టివ్ ప్రభావాలు, వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఎక్జిమాలో గాయాల మాన్పు మీద వివరిస్తుంది. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి పలు వర్గాల్లోకి వస్తాయి. ఉదాహరణకు పాలిఫినాల్స్, టెర్పీన్స్, థయోసైనేట్స్, ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చెస్, ఒమెగా ఫ్యాట్స్ మరియు ఆల్కలాయిడ్స్. వీటి పాత్ర శరీరంలో వాపును తగ్గించడంలో ఎంతో కీలకమైనది. ఇది గట్లో ప్రారంభమై చర్మాన్ని సహా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్జిమా కోసం కార్నివోర్ డైట్ పాటిస్తే ఈ పోషకాలు ఏవీ దొరకవు. కానీ మీరు ఆహార నియమానికి కట్టుబడి ఉంటే, కార్నివోర్ డైట్ను భంగం చేయకుండా ఫైటోన్యూట్రియంట్స్ను పొందే ఒక మార్గం హెర్బల్ టీలు తాగడం. ఈ టీలు మీకు ఫైటోన్యూట్రియంట్స్ను అందిస్తాయి, కానీ అందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ లేదా షుగర్ ఉండవు. పాలియో, కీటో, లో కార్బ్ వంటి ఇతర డైట్లలో ఫైటోన్యూట్రియంట్స్ అనుమతిస్తారు. అవి మీకు ముఖ్యమైతే ఈ డైట్లను కూడా పరిశీలించవచ్చు.
అయితే కఠినమైన కార్నివోర్ డైట్లో మీకు అవసరమైన ఫైటోన్యూట్రియంట్స్ లభించవు, అంటే ఎగ్జిమాను నియంత్రించడంలో వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను మీరు కోల్పోతారు. ఇప్పుడు మాక్రోన్యూట్రియంట్ అవసరాలపైకి వెళ్ళిపోదాం. ఎగ్జిమా కోసం కార్నివోర్ డైట్ మాక్రోన్యూట్రియంట్ ప్రాథమికాలను బాగా కవర్ చేస్తుంది. మాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు. నా వెబ్సైట్లో ఉన్న కాలిక్యులేటర్లో మీ ఎత్తు, బరువు మరియు శారీరక చురుకుదనం వివరాలు నమోదు చేస్తే మీకు అవసరమైన ప్రత్యేకమైన మాక్రోన్యూట్రియంట్ అవసరాలను తెలుసుకోవచ్చు. మీరు ఎగ్జిమా కోసం కార్నివోర్ డైట్ను అనుసరిస్తే కార్బోహైడ్రేట్లను తగ్గిస్తూ కొవ్వులు మరియు ప్రోటీన్లను పెంచడం ద్వారా కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎగ్జిమా డైట్లో సగం కాలరీలు కొవ్వుల నుండి రావడం మంచిదే. అయితే మాంసంలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ నాకు అంతగా నచ్చవు, ఎందుకంటే అవి హిస్టమిన్ వంటి కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలకు సంబంధించబడ్డాయి. అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ కూడా నాకు నచ్చదు, ఎందుకంటే ఇది శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతుంది. ఈ రెండు ఎగ్జిమాతో సంబంధం ఉన్న ఇన్ఫ్లమేషన్ మార్గాలను నా ఛానల్లోని మరో వీడియోలో వివరించాను, కాబట్టి మీకు మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తే ఆ వీడియోలను చూసేయండి. నేను నా క్లయింట్ల కోసం డైట్లు రూపొందించినప్పుడు అవి సాధారణంగా స్పష్టమైన కారణాల వల్ల తక్కువ కార్బ్స్తో ఉంటాయి మరియు ఎక్కువగా కొవ్వులు, మొక్కల ఆధారిత ఒమేగా వనరుల నుండి వస్తాయి, కాబట్టి మీకు ఈ సమస్యలు ఉండవు. మ్యాక్రోన్యూట్రియంట్ దృష్టికోణంలో చూస్తే ఎగ్జిమాకు కార్నివోర్ డైట్ పనిచేయొచ్చు, కానీ జంతు కొవ్వులు మరియు కొలెస్ట్రాల్కు సంబంధించిన ఆ ఇన్ఫ్లమేటరీ అంశాలను జాగ్రత్తగా గమనించండి. తర్వాత మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీని పరిశీలించండి. ఈ సమీకరణకు మళ్ళీ వెళ్దాం. మీ వద్ద చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఉంటాయి, ఇవి కార్బ్స్ను తిని ఇన్ఫ్లమేషన్కు దారితీస్తాయి. ఎగ్జిమాకు కార్నివోర్ డైట్ కార్బోహైడ్రేట్లను తొలగించినా అది నిజంగా మంచిది బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుందా? జవాబు ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఇది కొంతమందికి వివాదాస్పదంగా అనిపించవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది కార్నివోర్ డైట్ పాటించే వారికి గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం మంచిదని చెబుతున్నారు. ఇంకా ఈ విషయంపై చర్చించే పూర్తి రెడిట్ థ్రెడ్లను కూడా మీరు కనుగొంటారు. కానీ నేను మీకు ఒక ప్రాక్టికల్ దృష్టికోణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. సంవత్సరాలుగా వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీస్ను పరిశీలించిన తర్వాత కూడా కార్నివోర్ డైట్ను ఎగ్జిమాతో పాటించే వ్యక్తిలో ఆరోగ్యకరమైన, సమతుల్యమైన మైక్రోబయోమ్ను నేను ఎప్పుడూ చూడలేదు. ఎగ్జిమాతో వచ్చే ఇన్ఫ్లమేషన్ మరియు హిస్టమిన్ తరచుగా గట్ మైక్రోబయోమ్ లోపం వల్లే ఉత్పన్నమవుతాయి. మా ప్రోగ్రాంలో మేము మొదటగా జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్ను పరిచయం చేస్తాము. ఇవి గట్ మైక్రోబయోమ్ను తిరిగి సరిచేసి ఈ హానికరమైన ప్రోహిస్టమిన్ బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. కానీ హిస్టమిన్ ఉత్పత్తి చేయని మంచి బ్యాక్టీరియా పెరుగుదల ఎలా నిర్ధారించాలి? అది కార్బ్స్ను పూర్తిగా తొలగించడం ద్వారా కాదు, అది సరైన ఫైటోన్యూట్రియంట్స్ను జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ నిజంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. మేము లాభదాయకమైన బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉండే ఆహారాన్ని రూపొందించాము. ఇవి బయోఫిమ్ను ఏర్పరిచి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ను బయటకు తోసేస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా కొన్ని వారాల పాటు విస్తృతంగా పెరిగే కొద్దీ శరీరం తక్కువ హిస్టమిన్ను మరియు ఆల్ఫా ఇంటర్యూకిన్ వంటి తక్కువ ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్లను ఉత్పత్తి చేస్తుంది. ఎగ్జిమాకు కార్నివోర్ డైట్ ప్రధాన సమస్య ఏమిటంటే అది సమస్య యొక్క మూల కారణాన్ని పట్టించుకోదు. మీరు కార్బోహైడ్రేట్లు తినకుండా ఉండటం ద్వారా తాత్కాలికంగా చెడు బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వడం ఆపవచ్చు, కానీ మీరు మళ్ళీ ఫైబర్ లేదా చక్కెరను తీసుకోవడం ప్రారంభించిన వెంటనే మీ లక్షణాలు తిరిగి వస్తాయి. మరియు కాలక్రమేణా నేను ఈ నమూనాను పదే పదే చూశాను. కార్నివోర్ డైట్ను అనుసరించడంలో ప్రజలు విఫలమవుతారు, ఎందుకంటే దీన్ని దీర్ఘకాలంగా కొనసాగించడం సాధ్యపడదు. వారు మళ్ళీ కార్బ్స్ తినడం ప్రారంభించినప్పుడు వారి లక్షణాలు తిరిగి వస్తాయి, ఎందుకంటే గట్ మైక్రోబయోమ్లోని లోతైన సమస్యను పరిష్కరించలేదు. దీనికి విరుద్ధంగా ఫైటో డైట్ ఎగ్జిమాతో సంబంధం ఉన్న మైక్రోబయోమ్లోని మూల సమస్యలను ఎదుర్కొంటుంది. దీర్ఘకాలంలో దీని అర్థం మీరు ఆహార పరంగా మరింత స్వేచ్ఛగా ఉండగలరు మరియు అప్పుడప్పుడు చీట్ మీల్స్ తిన్నా కూడా దుష్పరిణామాలు ఉండవు. నా క్లయింట్లకు నేను 3 లేదా 4 నెలల్లో చీట్ మీల్స్ను ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను, ఎందుకంటే అప్పటికి మనం గట్ సమస్యలను స్థిరంగా పరిష్కరించాం. నేను తక్షణ పరిష్కారాల అభిమానిని కాదు. ఎగ్జిమా కోసం కార్నివోర్ డైట్ ఫ్లేరప్ సమయంలో సహాయపడవచ్చు, కానీ మనం మా క్లయింట్ల కోసం రూపొందించే ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలికంగా కొనసాగించదగిన వ్యూహం కాదు. ఇన్నేళ్లుగా ఎగ్జిమా కోసం కార్నివోర్ డైట్ ప్రయత్నించిన వారితో నేను అనేక డిస్కవరీ కాల్స్ చేశాను, కానీ వారిలో చాలా మందికి దీర్ఘకాలిక విజయాన్ని సాధించలేకపోయారు. వారిలో ఎక్కువ మంది తాత్కాలిక ఉపశమనం పొందారు, కానీ కార్బ్స్ మళ్లీ ఆహారంలో చేర్చిన తర్వాత వారి లక్షణాలు తిరిగి వచ్చాయి. ఇది నేను మళ్లీ వింటున్న కథే. ఎగ్జిమా కోసం కార్నివోర్ డైట్పై ఈ నిజాయితీ గల సమీక్ష ఇది మీకు సరైన మార్గం కాదా అనేది తెలుసుకోవడంలో సహాయపడుతుందని నా ఆశ. ఇది తాత్కాలికంగా లక్షణాలను నియంత్రించడంలో సహాయపడినా దీర్ఘకాలిక ఉపశమనం పొందాలని
పెరగాలంటే గట్ మైక్రోబయోమ్ను సరిచేయడం కీలకం. ఇప్పుడు చివరి ప్రమాణానికి అంటే ఆహార సున్నితతలకు వెళ్ళిపోదాం. ఎగ్జిమాను నియంత్రించడంలో ఆహార సున్నితతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నా ఇతర వీడియోల్లో 4 ప్రధాన ఆహార సున్నితత పరీక్షలను నేను వివరించాను. స్కిన్ ప్రిక్ టెస్ట్, ఈజీ బ్లడ్ టెస్ట్, IgG4 బ్లడ్ టెస్ట్, అలాగే ఎగ్జిమా కోసం కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్. ఈ పరీక్షలు ఎలా పనిచేస్తాయో మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే ఎగ్జిమా కోసం ఆహార సున్నితత పరీక్షలపై నా వీడియోను తప్పకుండా చూడండి. ఇప్పుడు కార్నివోర్ డైట్ విషయంలో సంక్లిష్ట ప్రోటీన్ల గురించి మాట్లాడుకుందాం. ఇది నేను నా మునుపటి ప్రసంగాల్లో కూడా చర్చించాను. మీరు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకున్నప్పుడు అవి ప్రోటీయస్ అనే ఎంజైమ్స్ ద్వారా కడుపు మరియు పైభాగం అంతరాలలో విడదీయబడతాయి. ఈ ఎంజైమ్స్ ప్రోటీన్లను విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడదీస్తాయి. ఇవి తర్వాత రక్త ప్రసరణలో శోషించబడతాయి. అయితే కొన్నిసార్లు ప్రోటీన్లు పూర్తిగా విడిపోకపోతే చిన్న పెప్టైడ్ గొలుసులు ఏర్పడతాయి. ఇవి శరీరంలో వాపును కలిగించవచ్చు. ఇది మనం వివిధ రకాల సంక్లిష్ట ప్రోటీన్లలో చూస్తాము, ముఖ్యంగా జంతు ఆధారిత వాటిలో. కాబట్టి 1 లేదా అంతకంటే ఎక్కువ రకాల మాంసం లేదా గుడ్లకు సున్నితత అభివృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎగ్జిమా కోసం కార్నివోర్ డైట్ అనుసరించడం ప్రమాదకరం. ఇది మీ ఆహార ఎంపికలను చాలా పరిమితం చేస్తుంది. అలాగే మీరు మార్గమధ్యంలో సున్నితతలు అభివృద్ధి చేసుకోవచ్చు. సరే, ఇదే నా ప్రసంగం. కింద కామెంట్లలో మీరు కార్నివోర్ డైట్ను అనుసరించిన అనుభవాన్ని, మీకు ఏమి పనిచేసిందో ఏమీ పనిచేయలేదో చెప్పండి. మీ అనుభవాలను వినాలని నాకు ఆసక్తిగా ఉంది. మీకు తెలుసు కదా, నా క్లయింట్లలో మైండ్గట్ ఇమ్యూనిటీ మెథడ్ ఉపయోగించి గొప్ప విజయాలు వచ్చాయి. నేను వ్యక్తిగతీకరించిన ఫైటోన్యూట్రియంట్ డైట్స్కి మన క్లయింట్లు దీర్ఘకాలిక విజయం సాధించేందుకు కేంద్రీకృతమైన గట్ మైక్రోబయోమ్ పునఃసమతులీకరణకు బలమైన మద్దతుదారిని. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటిలాగే ఇది మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. తదుపరిసారి కలుద్దాం.